హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక సింపుల్, ఈజీ యట్ టేస్టీ రెసిపీతో వచ్చాను. అందరూ ఇష్టపడే పన్నీర్ బటర్ మసాలా. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లో 2 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 ఇంచ్ అల్లం, 6-7 వెల్లుల్లిపాయలు, 1 కప్పు టమాటో కట్ చేసుకున్నవి, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు. వీటన్నిటిని 1 కప్పు నీళ్లు వేసి హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఉడికించి చల్లార్చిన తర్వాత స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి కరిగించండి. గుర్తుంచుకోండి, ఈ రెసిపీ మొత్తం మీరు మీడియం ఫ్లేమ్లో చేయాలి. మరి ఈ రెసిపీకి కొంచెం బటర్ ఎక్కువ వాడినా బాగుంటుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వాడాను. మీరు కావాలంటే ఇంకా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసి బాగా కలుపుకోండి. ఈ 2 బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడే గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న ఆ ప్యూరేని వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీకి ఫ్లేవర్ అంతా కసూరి మేతిలోనే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా కసూరి మేతిని ఈ రెసిపీలో వాడుకోండి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసి తర్వాత 1 కప్పు నీళ్లు వేసి మరగనివ్వండి. మీకు ఈ రెసిపీ రెస్టారెంట్లా స్మూత్ సిల్కీ టెక్స్చర్ రావాలంటే మరుగుతున్నప్పుడు మీద ఏర్పడే మీగడనంతా తీసేయండి. టూ 250 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్గా కట్ చేసుకున్నవి వేసుకోండి. ఈ రెసిపీలోకి పన్నీర్ అలానే వేస్తే బాగుంటుంది. మీరు ఫ్రై చేసి వేస్తే రబ్బరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పన్నీర్ వేసి 2-3 మినిట్స్ బాగా మరగనివ్వాలి. తర్వాత 2 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకోవడమే. ఈ రెసిపీ చపాతీ, ఫుల్కా, రుమాలి రోటీతో బాగుంటుంది. నచ్చిందా రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే మాతో షేర్ చేయడం మర్చిపోకండి. మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ట్యాగ్ చేయండి. హ్యాపీ కుకింగ్.